స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ అంటే ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించినటువంటి ఒకే విద్యా విధానం అవలంబించినప్పటికీ ఇక్కడ కులాల వారీగా రిజర్వేషన్ల వారీగా విద్యా వ్యవస్థలు ఉండడం వల్ల ఇంకా ఆ వివక్షత కొనసాగుతుంది. ఆ ముద్ర అలాగనే నడుస్తుందనే అభిప్రాయానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 119 నియోజకవర్గాలలో అంతర్జాతీయ స్థాయిలలో ఇంటిగ్రేట్ స్కూల్స్‌ను ప్రారంభించి మనుషులందరూ ఒక్కటే విద్యా విధానం ఒక్కటే అనేటువంటి విధంగా ఒక సంస్కృతిని తీసుకొస్తుంది. అందులో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా ఒక్క స్కూల్ కాదు, 2 స్కూల్స్ నిర్మాణం జరుగుతున్నాయి. అది ఒకటి నియోజకవర్గంగా వచ్చేటువంటి స్కూల్ అయితే, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాఠశాల కూడా 3వ డివిజన్‌లో నిర్మించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు అది ఆ భూమిని మరో నియోజకవర్గానికి అందించడం, తన నియోజకవర్గంలో అది ఎస్టాబ్లిష్ చేయడం, తన అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా ఈ వ్యవస్థ నడుస్తుందని భావించడం అనేది గొప్ప విజయంగా చెప్తున్నారు. నాగరాజు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా చెప్పండి, ఒకవైపు మీరు ఇప్పటికంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక అంబేద్కర్ వాదిగా మీరు సమాజంలోకి చొచ్చుకోబోతున్నారు. ఈ క్రమం లోపల మీకు అనుకూలమైనటువంటి విధానంగానే ఈ విద్యా వ్యవస్థలు ఏర్పడుతున్నాయని అనుకుంటున్నారా మీరు? నమస్తే అండి. భారత రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని మనము భావితరాలకు తెలియవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చినాక మరి ప్రజాపాలన కొనసాగిస్తున్న మా ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ వారి చేతుల్లోనే ఉంది. వారు గొప్ప ఆలోచనతోని, అంటే ఒక పెద్ద మనసుతోని, అంటే కులాలు మతాలు దేనికి అతీతుడు కాకుండా మనకు గ్రామానికి గుడి ఎంత ఇంపార్టెంటో బడి కూడా అంత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. నువ్వు గుడికి పోతే హిందూ అవుతావు, చర్చికి పోతే క్రిస్టియన్ అవుతావు, మస్జిద్కి పోతే ముస్లిం అవుతావు, ఇంకా సిక్ ఇసాయి చాలా మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. సో ఒక కాడికి పోతే ఒక్కరికైనా గుర్తించబడతాం. కానీ ఒకే ఒకటి అది మనకు జీవితంలో నేర్పించేది 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఆసుపత్రి, రెండోది బడి. ఇక్కడ ఏ కులము ఏ మతం అనేది కనబడదు. ఇక్కడ ఆసుపత్రి పైన కూడా నీ కులం రాయరు, నీ మతం రాయరు. యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పేషెంట్, దట్స్ ఇట్. డాక్టర్ కూడా అదే విధంగా చూస్తాడు. నేను ముస్లిం వస్తేనే చూస్తాను, నేను ముస్లిం డాక్టర్ అన్నాను, లేకుంటే నేను హిందూనే చూస్తాను. ఆ విధంగానే బడి అనేది కూడా అంతనే ఇంపార్టెంట్. కాబట్టి బడిలోకి వచ్చినాక ఉపాధ్యాయుడు నాకు ముస్లిం పిల్లవాడు కావాలి, లేక హిందూ పిల్లవాడు కావాలి, లేక ఎస్సీ పిల్లవాడు కావాలన్నా, లేక ఇంకెవరో కావాలన్నా కాదు. తన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని అందరికీ సమానంగా పంచేది బడి. కాబట్టి అంత గొప్ప ఆలోచనతోని మనం ఇప్పటివరకు ఈరోజు స్వాతంత్రం తెచ్చిన గొప్ప రాజకీయ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. 1885లో స్థాపించబడ్డ ఉమేష్ చంద్ర అనే వారి ద్వారా 75 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఆ పార్టీ విధి విధానాలు అంటే అందరూ ఐక్యంగా ఉండాలి. ఈ భారతదేశంలో భారత రాజ్యాంగ ప్రకారంగా పోతున్న కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాంగ్రెస్ విధి విధానాలను మోసుకెళ్తుంది. రాజ్యాంగం ప్రకారంగా అందరూ ఈక్వల్. ఇప్పుడు ఇంత గొప్ప ఆలోచనతోని మా ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ అనేది తీసుకొచ్చారు. దాని కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక హాస్టల్లో ఉంటే ఎస్సీ హాస్టల్ అంటాం, బీసీ హాస్టల్ అంటాం, ఎస్టీ హాస్టల్ అంటాం, మైనార్టీ హాస్టల్ అంటున్నాం. సో దీనికి స్వస్తి పలకాలి అన్ని కులాలు మతాలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పీపుల్. పిల్లలు ఒక చిన్న ఒక వ్యవసాయ కూలీ కావచ్చు, లేక ఏ విధమైన, లేక లాస్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, లేక ఎవరి పిల్లలైనా కూడా ఒకటే కాడ చదివే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ను కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఓకే సార్, అంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభించాలన్నటువంటి ఆలోచన
ఈ రిజర్వేషన్‌ల వారి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేటువంటి కాన్సెప్ట్‌కు భిన్నమైనటువంటి ఒక సంస్కృతిని తీసుకురావాలని అనుకుంటున్నారు గదా! ఈ క్రమం లోపల అంటే ఎంత బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది? దాని విధి విధానాలు ఎట్లా ఉన్నాయి సార్? సో ముఖ్యమంత్రి గారు దీనికి ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లతోని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నాకు వర్ధనపేట నియోజకవర్గానికి నాకు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వారికి నా హృదయపూర్వక మా ప్రజల తరఫు నుండి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మనకు బడి లేక హాస్టల్ లేక చాలా వెనుకబడ్డ వర్ధనపేట నియోజకవర్గంలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో 200 కోట్లతో ఈ స్కూల్ను స్థాపించబడిపోతుంది. అలాగే సిమిలర్లీ తూర్పు నియోజకవర్గం మా సురేఖమ్మ గారికి కూడా వారికి స్థల సేకరణ ఇబ్బంది అవుతుందంటే నాకు స్థల సేకరణ ఇబ్బంది అవుతుందంటే నేను తక్షణమే విద్యా కోసానికి భేషజాలాలకు పోకుండా రాజకీయ పూరితమైన విష ప్రచారాలకు పోకుండా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. ఈ ఉచితాల కంటే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీ ఉచితాలు వస్తే బాగుంటుంది అనేది నా ధోరణి. కానీ ప్రజలు దీన్ని ఏకీభవిస్తారా, రాజకీయ పార్టీలు ఏకీభవిస్తుందా, మా పార్టీ కూడా నన్ను కోపం చేస్తుందా, లేక ఇంకా ఇతర పార్టీలు క్రిటిసైజ్ చేస్తారా? ఈ ఉచితాలతోని ఉచితాలు వద్దు మాకు. నా యొక్క అంబేద్కర్ విధానం ఏంటంటే ఉచితాలు వద్దు. విద్య వైద్యం ఉచితం ఇస్తే చాలు ప్రజలకు. ప్రతి పౌరుడికి, ప్రతి భారతదేశ పౌరుడికి, ఈవెన్ బీజేపీ పార్టీకి కూడా నేను సూచన చేస్తున్నా. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో వాళ్ళు పాలిస్తున్నారు కాబట్టి ఉచిత వైద్య, ఉచిత విద్య అందిస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ విధానాన్ని తీసుకొస్తే బాగుంటుంది అనేది నాది కాన్సెప్ట్. కానీ నాతో ఏకీభవించకపోవచ్చు. ఆ విధంగా ఈరోజు నా నియోజకవర్గంలో 2 స్కూల్స్ రావడం చాలా నాకు సంతోషం. ఎందుకంటే వర్ధనపేట నియోజకవర్గంలో మా దళిత కాన్స్టిట్యున్సీ. ఎక్కువ దళిత సోదరులు ఉంటారు. బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ నాది. కాబట్టి నాకు 2 స్కూల్లు వస్తున్నాయనే ఆనందం కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం నేను సురేఖమ్మకు కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే వారు కూడా గొప్ప మనసుతోని తొందరగా స్టార్ట్ చేసిండ్రు. నాది కూడా స్థల సేకరణ అయిపోయింది. నా వర్ధనపేట నియోజకవర్గం పేరుకు పెద్దది. పురాతనమైన సమితి. కానీ అక్కడ దొరల పాలన ఉండే ఇన్ని రోజులు. 3 సార్లు దయాకర్ రావు ఎమ్మెల్యే, ఒకసారి రాజేశ్వరరావు ఎమ్మెల్యే, ఒకసారి బహుశా మాచల్ల జగన్ బీసీ కులస్తుడు అతనుండే. తర్వాత మన ఎస్సీ సోదరుడు శ్రీధర్ ఉండే, మళ్ళీ ఆరూరు రమేష్ సోదరుడు దళిత సోదరుడు ఉన్నాడు. కానీ ఎవరు కూడా దీర్ఘ ఆలోచనతోని అంటే ఒక దూరదృష్టితోని వర్ధనపేట నియోజకవర్గ వర్ధనపేటను ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు నిన్ననే మా ముఖ్యమంత్రి గారు మున్సిఫ్ కోర్టు అడగంగానే శాంక్షన్ చేశారు. త్వరలోనే మున్సిఫ్ కోర్టు అంటే అక్కడ 5 మండలాలు, సుమారుగా 4 మండలాలు, 5 మండలాలకు దగ్గరగా కోర్టు వ్యవస్థ దగ్గరికి రాబోతుంది. అంటే పర్వతగిరి, రాయపర్తి, వర్ధనపేట, ఐనవోల్ అండ్ జఫర్గఢ్. ఈ 4 మండలాలకు కూడా మున్సిఫ్ కోర్ట్ అనేది అంటే చిన్న చిన్న కేసులు 324 అంటే చిన్న తగాదలు లేక చిన్న చిన్న గొడవలతోని హన్మకొండకు సుమారుగా 22 కిలోమీటర్లు ప్రయాణం చేయకుండా ఈ చిన్న చిన్న తగాదలు ఎవరు పెట్టుకుంటారు? చాలా బడుగు చిన్న కులం వల్ల పెట్టుకుంటారు. చిన్న క్యాస్ట్లో చిన్న గరీబీతనం ఉన్న చిన్న చిన్న విషయాలపైన ఆస్తి తగాదలో లేక భూ తగాదలో లేక ఇంటి పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకున్న ఆ చిన్న కేసులన్నీ కూడా దగ్గరలో వచ్చే విధంగా ఈరోజు మున్సిఫ్ కోర్టు శాంక్షన్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఓకే సార్. అంటే ఇంటిగ్రేట్ స్కూలు ఎలా ఉంటది? అంటే జనరల్‌గా హాస్టల్ ఏర్పాట్లుంటాయా? లేకపోతే డే స్కాలరా? అంతర్జాతీయ ప్రమాణాలు అంటున్నారు. మీకేమన్నా మేనిఫెస్టోలో అంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మీకేమన్నా ఆహ్, నిర్ణయించారా? అంటే మా ముఖ్యమంత్రి గారి దగ్గర విధి విధానాలు ఉన్నాయి. ఇంకా మాకు రాలేదు. దాని యొక్క కాన్సెప్ట్ నాకు తెలిసింది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు వారితో దీని కాన్సెప్ట్ ఆయన చాలా గొప్ప కాన్సెప్ట్తోని ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ఇస్తున్న నాగరాజ్ అందరూ ఎమ్మెల్యేలను కూర్చున్నప్పుడు మాట్లాడిన సందర్భంగా ఇక్కడ కులాలు మతాలు అన్నిటి కాకుండా అందరు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో ఆ విధంగా ఉండే విధంగా అన్ని సైన్స్ ల్యాబ్స్, తర్వాత ఈవెన్ కంప్యూటర్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు ఇంకా. సో ఇవన్నిటిని సమ్మిళితం చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తోనే ఆ స్కూల్స్ కడుతున్నాం. దీనికి డే స్కాలర్గానే అంటే డే హాస్టల్ అంటే డే స్కాలర్గానే రావాలి. ఇప్పుడు మనం హాస్టల్ వేసి తల్లిదండ్రులు కూడా
ఆ, చాలా పిల్లల్ని పట్టించుకోకపోవడం, లేకుంటే హాస్టల్ ఉన్నారు, ఎప్పుడో పండుగలకు హాలిడేస్లో వచ్చినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసే టైం లేక వాళ్ళు పాపం ఉదయం లేస్తే పనిలోకి పోవడం, వారికి బాండింగ్ అనేది పోతున్నది. కాబట్టి పిల్లలతోని కుటుంబ పాలన, కుటుంబంలో ఒక రకమైన వ్యత్యాసాలు, అంటే తారతమ్యాలు, తగువులు వస్తున్నాయి. కాబట్టి ఈ దీంట్లో డే స్కాలర్గా పోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అక్కడనే చేసి మళ్ళీ వారు అందరు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళే విధంగా డ్రా మనం ప్లాన్ చేసినాం. ఆ తర్వాత బస్సులు, ప్రైవేట్ సౌకర్యం బస్సులు, కాలేజీ స్కూల్స్కి ఎట్లయితే ప్రైవేట్ స్కూల్కు బస్సులు వస్తున్నాయి తీసుకెళ్ళడానికి, ఆ విధంగానే మన ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. కాబట్టి ఇంకా ఆర్టీసీని బలోపేతం చేసే విధంగా ఆర్టీసీకే ఈ బస్సెస్, ఎలక్ట్రానిక్ బస్సెస్ని తీసుకొని ఆ స్కూల్స్కు అనుసంధానం చేసే విధంగా అనేది ఒక ప్లాన్ చేస్తున్నాం అనేది నాకు తెలిసింది. సో వారు చెప్పడం కూడా అదే విధంగా చెప్పిండు. ఆయన గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారికి. బహుశా గత 10 ఏళ్లలో ఎవరికి ఆలోచన రాలే. మా ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్. విద్యా వ్యవస్థలో ఒక పెనుమార్పు సంభవిస్తుంది. నిజంగా కూడా భారతదేశ స్వతంత్ర అనంతరం ఇలాంటి సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పడినటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కల్చర్, సంస్కృతి, అన్ని కులాలు, అన్ని మతాల వారు చదువుకున్నటువంటి విధంగా ఇవాళ ఎదిగినటువంటి అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వరకు ఎదిగినటువంటి ఈ సైంటిఫిక్ సిస్టమ్ ఏదైతుందో అదంతా కూడా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్లో చేయడం, ఇంకా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలందరికీ కూడా, గ్రామాల కన్నింటికి కూడా ప్రభుత్వమే, ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి ఆర్టీసీ నుండి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకురావడం అనేది ఇది గొప్ప విజయంగా చెప్పచ్చు. ఇంకా ఇందులో చాలా గొప్ప అంశాలను, అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విద్యా బోధనతో పాటు సైన్స్ ల్యాబ్స్, అదేవిధంగా క్రీడలలో కూడా ఉత్తమంగా తయారు చేసేటువంటి విధానం, అంటే ప్రపంచ స్థాయిలో ఏదైతే విద్యార్థికి రావాలో అది అందించడం. అదేవిధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, ఒక పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ఆ విద్యార్థి ఎదుగుదలకు కూడా బడ్జెట్లో పెట్టారు. ఇంకా చెప్పాలంటే సాయంత్రం కుటుంబంతో గడపాలి పిల్లలు, హాస్టళ్లలో ఉండడం వల్ల వాళ్ళ బిహేవియర్ మారుతుంది. అట్లా తల్లిదండ్రులు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రుల ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక ఇంటలెక్చువల్స్ తోటి జరిగినటువంటి ఒక చర్చలో భాగంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయి. ఇది భారతదేశ సంస్కృతిని మార్చేటువంటి అవకాశాలున్నాయి. ఒకే నియోజకవర్గంలో 2 పాఠశాలలు రావడం, అది ఒక గొప్ప విద్యా వ్యవస్థకు దారి తీయడం ఎమ్మెల్యే నాగరాజు గారికి ఇది ఒక గొప్ప విజయంగా చెప్పవచ్చు. ఇంకా స్వయంగా ఈ భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాల మీద అంబేద్కర్ భావజాలాన్ని అందించేటువంటి దాంతో ముందుకు సాగుతున్నారు. దేశంలో ఉన్నటువంటి అటు కాంగ్రెసేతర పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ విధానాలను అవలంబించాలి. విద్య, వైద్యం అనేది ఉచితంగా లభించినప్పుడే ఈ దేశ పరిస్థితులు మారుతాయి అనేది కోరుకుంటున్నారు.